ఇది ఇవాళ దేని గురించి చెప్పుకుంటున్నామంటే నరసింహ స్తోత్రము. ఆ దాని మహిమ ఏంటి అనేది తెలుసుకుందామండి ఈ రోజు. సూర్యుడు ఇలా చెప్తున్నాడండి, సౌనుక శివుడు చెప్పిన నరసింహ నేనే నీకు ఇప్పుడు వివరిస్తున్నాను. ఒకప్పటి మాట ఇది. ఒకసారి మాతృగణాలన్నీ కలిసి శంకర్తో ఇలా అన్నాయటండి, ఏమని, భగవంతుడు మేము అందరూ కలిసి నీ దయతో దేవాసుర మనుష్యాది జగత్ ప్రాణులు యందు అందరినీ తినేస్తూ ఉంటాం కదా, మాకు ఈ పని చేయడానికి అనుమతి ప్రసాదించు అని. అప్పుడు శంకరుడు దీని వాళ్ళతో ఇలా అన్నట, మాతృకులారా, మీ వల్ల సమస్త ప్రజారక్షణ జరగాలి కనుక మీది భయంకర పాప చింతనను మనసు నుంచి వదిలేసేయండి, తీసేయండి అని చెప్పాడు అనమాట. అప్పుడు శంకరుడు ఇలా చెప్పినప్పటికీ కూడా ఈ మాతృకులు త్రిలోకాల్లో గల సమస్త చరాచర ప్రాణాలని భక్షించడం మొదలు పెట్టారటండి. ఈ మాతృకులు త్రిలోక భక్షం చేయడం చూసి శివుడు నరసింహ రూపుడై శ్రీ మహావిష్ణుని కింద విధంగా ధ్యానం చేశాడట. ఆద్యంతరహితుడు, సకల చరాచర జగత్కారకుడు, విద్యుత్ సమానమైన వెనుకకు ముందుకు కదులుతున్న వేలాడే నాలుక గలవాడు, భయంకరములైన పెద్ద పెద్ద దంతాలు కలవాడు, దేదీప్యమాన కేసరములతో శోభిల్లుతున్న మెడ కలవాడు. ఈ ఎవరండి, ఎంత సింహాన్ని వర్ణిస్తున్నారండి. ఈ సింహం యొక్క జూలు ఎలా ఉంటాయండి, కేసరములు అంటే వెంట్రుకలు అన్నమాట. ఆ సింహం మెడ చుట్టూ ఉన్న జూలు బంగారం రంగులో మెరిసిపోతున్నాయంటండి దేదీప్యమానంగా. అలా అన్ని సింహావతారంలో ఉన్న మొహంలో సింహం యొక్క వర్ణం చెప్తున్నారనమాట. రత్నముల తాపడం చేయబడిన అంగదముల కిరీటం ధరించి శోభిల్లువాడు ఆయన నరసింహనకు నమస్కారము. బంగారు రంగు జడలతో ఒప్పారు సరస్సు కలవాడు, నడుముకు బంగారు వడ్డానం ధరించిన వాడు, నీలోత్పరదల శ్యాముడు, రత్న ఖచ్చిత నూపురములు ధరించిన వాడు, తన తేజస్సుతో బ్రహ్మాండములను నింపిన వాడు ఆయన నరసింహునకు నమస్కారము అని చెప్తున్నాడు అనమాట. ప్రణామం చేస్తున్నాడు అనమాట. రోమములచే ఆవరింపబడిన శరీరం కలవాడు, శ్రేష్టతమ పుష్పములతో కూర్చిన మాలను ధరించిన వాడు ఆయన నరసింహుని ధ్యానిస్తున్నాను అని చెప్పి ఈ విధంగా రుద్రుడు భక్తితో నారాయణని ధ్యానించాడట. ఆయన ధ్యానించిన రూపంలోనే నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు శంకరుడికి దర్శనం ఇచ్చాడట. ఆ రూపం దేవతలు కూడా చూడలేని రూపం అంట. శివుడు దేవేశుడైన నరసింహునికి నమస్కరించి ఆయన్ని సంతోషపరిచి ఇలా స్తుతించాడట. నమస్తేస్తు జగన్నాథ నరసింహపు వర్ధన, దైత్యేశ్వరేంద్ర సంహారి, నక సుక్తి విరాజిత, నక మండల సంభిన్న, హేమ పింగళ విగ్రహ, నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురు, కల్పాంతాంబోధ నిర్ఘోష, సూర్యకోటి సమప్రభ, సహస్ర సమ సంత్రాస, సహస్రేంద్ర పరాక్రమ, సహస్రధన దస్పీత, సహస్రచరణాత్మక, సహస్రచంద్ర ప్రతిమ, సహస్రాంశు హరిక్రమ, సహస్ర రుద్ర తేజస్క, సహస్ర బ్రహ్మ సంస్కృత, సహస్ర రుద్ర సంజప్త, సహస్రాక్ష నిరీక్షణ, సహస్ర జన్మ మదన, సహస్ర బంధమోచన, సహస్ర వాయు వేగాక్ష, సహస్రాక్ష కృపాకర. ఓ సమస్త లోకదిశ నరసింహ రూప, దైత్యరాజైన హిరణ్యకశిపునికి వక్షస్థలమున విదీర్ణం చేసిన వాడంటే వక్షస్థలమును చీల్చిన వాడా, ముత్యపు చెప్పుల వలె మెరిసిపోతున్న గోళ్లతో శోభిల్లుతున్న ఓ దేవా నీకు నమస్కారము. నఖమండల కాంతి మిశ్రిత సువర్ణ సమాన దేదీప్యమాన శరీర, జగద్వంద్వ శోభ సంపన్న పద్మనాభ, ప్రళయకాల మేఘముల వలె గర్జిస్తున్న దేవ, కోటి సూర్యప్రభ ప్రభావ సమాన నీకు నమస్కారము. దుష్టులకు పాపాత్ములకు అనేక రకముల వలె భయం కలిగించేవాడా, సహస్ర దేవేంద్ర శక్తి మేలో ఇముడుచుకున్న స్వామి, వేలాది కుబేరుల సమానమైన ధర్మ గలవాడా, సహస్రపాద నీకు నమస్కారము. అనేక చంద్రులతో సమాన శీతలత్వం కలిగించేవాడా, కోటి సదృశ్య రూప పరాక్రమశాలి, సహస్ర రుద్దుల వలె వెలుగుతున్నవాడా, అనేక బ్రహ్మలతో స్థుతించబడుతున్న దేవ నీకు నా నమస్కారములు. సహస్రాధిక రుద్ర దేవతలతో మంత్ర రూపంలో
జపం చేయటకు యోగ్యమైన మహామహిమ కలవాడా, ఇంద్రుని 1000 కనులతో చూడబడువాడా, వేల జన్మల పాప పుణ్యములను మందనం చేయువాడా, సృష్టిలోని అనేక ప్రాణుల బంధనములు తెంచి విముక్తులను చేయువాడా, సహస్ర వాయువులతో సమాన వేగం కలవాడా, అనేక సహస్రమూర్ఖములపై కూడా దయ చూపించు దయా నిదాన, నీకు నా నమస్కారము అని చెప్పి ఈ విధంగా నరసింహ రూపుడైన దేవదేవుడిని శ్రీహరిని స్తుతించి వినమ్రుడై శివుడు మరలా ఇలా అంటున్నాడట. ఏమని? ఓ దేవదేవేశ్వర, అంధకాసుని సంహరించడానికి నేను సృష్టించిన మాతృగణాలు నా మాటలను అవహేళన చేసి సృష్టిలో సర్వ ప్రాణులను భక్షిస్తున్నాయి. నేను సృష్టించిన ఈ మాతృకులు నాకుగా నేను సహకరించలేను. వీరిని సృష్టించాక చూస్తూ చూస్తూ వీరిని నా చేతి ఎలా నాశనం చేయగలను? ఈ పని చేయటం నాకు మంచిగా తోచడం లేదు అని చెప్తున్నాడు అనమాట. రుద్రుడు ఇలా అనగానే నరసింహమూర్తి ఆ క్షణంలోనే తన జిహ్వాగ్ర భాగం నుండి అంటే 4 చివరి నుండి వేటాడి దేవీమూర్తులను సృష్టించి వారి చేత సురనరాసురాది జీవులను సంహరిస్తున్న వృద్ధ మాతృగణాలను వినాశనం చేయించి లోక కళ్యాణం జరిపించాడంట. అనంతరం శ్రీహరి అంతర్ధానం అయిపోయాడంట. నియమపూర్వకంగా ఈ నరసింహ స్తోత్రాన్ని జితేంద్రుడై పఠించిన వాని మనోరథములను శ్రీహరి నిశ్చయముగా పూర్తి చేస్తాడు. అంటే ఇది చదువుకుంటేనంటే మనకి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తప్పకుండా శ్రీహరి పూర్తి చేస్తాడట. శివుని మనోరథమును పూర్ణం చేసిన దైవమా, శ్రీహరి మధ్యందిన మార్తాండ సమాన నేత్రముల కలవాడు, తెల్ల తామర పువ్వునందుండువాడు, ప్రజ్వలిత వహ్ని సదృశ భయంకరుడు, ఆది మధ్యాంతరహితుడు, పురాణ పురుషుడు, పరాత్పరుడు, జగదాధరుడు అయిన నరసింహ స్వామి ధ్యానించవలను. ధ్యాయ నృసింహం తరుణార్క నేత్రం సితాంబుజాతం జ్వరితాగ్ని వక్త్రం అనాది మధ్యంతం అజం పురాణం పరేసం జగతాం నిధానం. ఈ శ్లోకాన్ని రోజు ఎవరు చదువుకుంటే వాళ్ళకి దుఃఖ సమూహాలని అంటే దుఃఖాలు ఎలాగ సమూహంలాగా వచ్చేసిన అంటే దుఃఖాలు మన మీద వచ్చి పడిపోయినా కూడా సూర్యుడి చీకటికి సూర్యకిరణాలు ఎలాగ నశింప చేస్తాయో, వెలుగుని ఎలా తీసుకొస్తాయో అలాగా మనలో ఉన్న దుఃఖాలను తీసేస్తాడటండి స్వామి. శ్రీ నరసింహస్వామి నశింప చేస్తాడట. సాధకుడు కళ్యాణ గుణాలను కలిగిస్తాడట. మాతృవర్గంలో కూడిన నరసింహదేవుని మూర్తిని నిర్మించుకుని ఆ స్వామిని పూజిస్తే ఆ సాధకు శాశ్వతంగా పరాత్పర దేవుని సన్నిధిలో నివసించగలుగుతాడటండి. త్రిపురారి అయిన శివుడంతటి వాడు ఆ దేవదేవేశ్వరుడైన శ్రీ నరసింహ భగవానుడైన శ్రీహరిని పూజించాడు. ఆ దైవం ప్రసన్నం చేసుకుని శివుడు వరాలను పొంది మాతృకుల నుండి లోకాలను రక్షించాడు అంటండి. అలాగే మనం కూడా మన కోరికలు తీరాలంటే ఆ నరసింహస్వామి స్థుతి లేకపోతే ఈ శ్లోకం చదువుకుంటే మన దుఃఖాలు కూడా అలా పటాపంచలైపోయి మనం కూడా సంతోషంగా ఉంటాము అని చెప్తున్నారనమాట. ఇప్పుడు కులామృత స్తోత్రం గురించి చెప్పుకున్నామండి. దీనికి ఏంటంటే సూతుడు ఇలా చెప్తున్నాడు. ఓ సౌనక, దేవర్షి అయిన నారదుడు అయిన మీదట శివుడు ఆయనకి చెప్పిన కులామృతము అని పేరు గల స్తోత్రం వర్ణిస్తాను విను అని చెప్తున్నాడు. నారదుడు అడిగాడట, ఏమని? త్రిపురాంతక మానవులు దుర్మతులై కామక్రోధాదులు, శుభాశుభాలు, ద్వంద్వ భావాలతో శబ్దాది విషయాల్లో బంధించబడి నిరంతరం దుఃఖపీడితులు అయిపోతున్నారు. అటువంటి వారు జన్మ మృత్యు రూప సంసార సాగరం నుండి క్షణంలో విముక్తి పొందడానికి తగిన ఉపాయం అయినా నీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నారదుడు అడిగాడటండి. ఎవరిని? సూత మహర్షిని. అప్పుడు నారదుడు ఇలా అడగానే శంకరుడు సమాధానంగా ఇలా చెప్పాడట. ఎవని? ఓ ఋషి శ్రేష్ట, భావబంధములు నశింపజేసి దుఃఖమును తొలగించి పరమ గోపనీయ రహస్యమును నేను నీకు చెప్తున్నాను విను. గడ్డి పరక మొదలుకొని బ్రహ్మం వరకు 4 రకాలైన చరాచర సృష్టి ఏ విభుడి మాయ వలన అజ్ఞానవశమైన నిరంతరం నిద్రిస్తున్నాడు. అంటే చరము అచరము, నడిచేది నడవనిది. అంటే నడవని కొండలు కోనలు చెట్లు పొట్లు ఇవేమి నడవలేని ఆటలను కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఆయన మాయ చేత మనం అజ్ఞానంలో పడి ఎలా ఉంటున్నామో అలాంటి విష్ణు కృప చేత
మేలు కాంచిన వాడు సంసారాన్ని దాటగలడు. ఈ మాయలో పడి మనం ఇదే జీవితం అనుకున్నాం, కానీ ఈ మాయలోంచి బయటపడాలి, ఈ సంసారాన్ని దాటాలి అంటే అది విష్ణువే చేస్తాడు. ఆ మేలుకొలుపు మనకి విష్ణు కృప చేత జరుగుతుంది. ఈ సంసారం దేవతలను కూడా దాటి శక్యం కానిది. ఈ సంసారం భోగాలు, ఐశ్వర్యాలు, మదముల చేత ఉన్మత్తులై తత్వజ్ఞాన పరాన్ముఖులై స్త్రీ, పుత్ర, కుటుంబ వ్యామోహాల్లో పడి భ్రమిస్తూ ఈ ప్రాణులందరూ నానా రకాలైన దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఈ వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకి సముద్రంలో చేయడానికి వచ్చిన ముసలి అడవి ఏనుగులకు గతి పడుతుంది. ఏం చేస్తాండి? హరిని కీర్తిస్తున్నప్పుడు తన ముఖమును తెరవని వాడు అనగా హరికీర్తన పరాన్ముఖుడు కోశములను పురుగుతో సమానము. అటువంటి వానికి కోటి జన్మలెత్తిన ముక్తి లభించదని కనుక ప్రసన్న చిత్తుడే నిరంతరం దేవదేవేశుడైన ఆ అవ్యయుడు అయిన ఆ విష్ణువుని ప్రసన్నతతో చక్కగా ఆరాధించాలటండి. విశ్వరూపుడు, అనాది పురుషుడు, అనంతుడు, అజుడు, హృదయస్థితుడు, అవిచలుడు, సర్వజ్ఞుడు ఆయన విష్ణుని ఎల్లవేళలా ధ్యానించేవాడు ముక్తుడు అవుతాడటండి. మనకి ప్రహ్లాదుడు అలాగే ముక్తుడయ్యాడు కదా. శరీర రహితుడు, విధాత, సర్వజ్ఞాన సంపన్నుడు, మనోరథుడు, అచలుడు, సర్వజ్ఞుడు ఆయన విష్ణువుని ధ్యానించేవాడు ముక్తుడవుతాడు. అంటే ఎవరెవరు ఎలా ఎవరెవరు ముక్తినిస్తాడో స్వామి వాళ్ళందరినీ చెప్తున్నాడు అనమాట. నిర్వికల్పుడు, నిరాబాధుడు, నిష్ప్రపంచుడు, నిరామయుడు, వాసుదేవుడు, గురుడు ఆయన విష్ణువుని ధ్యానించువాడు ముక్తుడవుతాడు. సర్వాత్మకుడు, ప్రాణుల జ్ఞానమునకు ఏకైక ప్రతినిధి, శుభ స్వరూపుడు, ఏకాక్షరుడు అంటే ఏకాక్షరమైన ఆతో బోధ్యుడు ఆయన విష్ణు సదా ధ్యానించేవాడు ముక్తుడవుతాడు. బ్రహ్మాది దేవగంధర్వుని సిద్ధాచరణ యోగులు చేసి సేవించబడివాడు ఆయన శ్రీ విష్ణువుని ధ్యానించేవాడు ముక్తుడవుతాడు. సంసార బంధ విముక్తి కోరుకు వారందరూ వరదుడైన శ్రీ విష్ణువుని ఈ విధంగా ఎల్లప్పుడూ స్తుతించాలి. అంటే మన గరాలని తీర్చేవాడు ఎవరండి? విష్ణువు. ఆయన్ని ఎప్పుడు ఇలా స్తుతించాలట. ఎవడైనా ఈ సంసార బంధ ముక్తి కోరుకున్నచో సమాహిత చిత్తుడై అనంతుడు, అవ్యయుడు, దేవాది దేవుడు అయిన అనంత బ్రహ్మాండములందు సర్వోచ్చ దేవుని గాను ప్రతిష్ఠితుడు, సమస్తలోక నియంత అజుడు అయిన శ్రీ మహావిష్ణువు ధ్యానించాలి. శ్రీ మహావిష్ణు యొక్క క్వాలిటీస్ అన్ని చెప్పారనమాట. ఇప్పుడు ఆ స్తోత్రం చెప్తున్నారని ఆ స్తోత్రం చదువుతున్నాను. ఎస్ విశ్వం అనాద్యంత మజమాత్మని సంస్థితం సర్వజ్ఞామచలం విష్ణం సదాధ్యాయ సముచ్యతే దేవం గర్భోచితం విష్ణం సదాధ్యాయన్ విముచ్యతే అశరీరం విధాతారం సర్వజ్ఞాన మనోరథిం అచలం సర్వగం విష్ణం సదాధ్యాయన్ విముచ్యతే నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణం సదాధ్యాయన్ విముచ్యతే సర్వాత్మకం వై యావదాత్మా చైతన్య రూపకం శుభమేకాక్షరం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే వాక్యాతీతం త్రికాలజ్ఞాం విశ్వేశ్వం లోక సాక్షిణం సర్వస్మాదుత్తమం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే బ్రహ్మాదిదేవ గంధర్వై మునిభి సిద్ధచారిణై యోగిభిః సేవితం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే సంసార బంధనాన్ముక్తిమిచ్ఛాం లోకే విశేషతః స్తుత్వైవం వరదం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే సంసార బంధాత్ కోపి ముక్తి విమిచ్చన్ సమాహితః అనంతమవ్యయం దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం విశ్వేశ్వరమజం విష్ణుం సదాధ్యాయన్ విముచ్యతే. ఇప్పుడు ఇలాగా ఇది చేయాలన్నమాట. అంటే ఇందాక మనకి ఇవన్నీ చెప్పేశారండి. మనం ఎలాగా దీని మీనింగ్ ముందు చెప్పేసి తర్వాత శ్లోకం ఇచ్చారనమాట. ఇప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడండి. ప్రాచీన కాలంలో దేవర్షి అయిన నారదుడు అడిగిన మీదట వృషభ్వజుడైన శివుడు నారదునికి వివరించిన విష్ణు వర్ణనం నీకు వివరించాను. ఇదంతా విష్ణుమూర్తి యొక్క వర్ణన అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నది తండ్రి నిరంతరం ఆ అక్షయుడు, నిష్కలుడు, సనాతనుడు, అవ్యయుడు, బ్రహ్మస్వరూపుడు ఆయన విష్ణువుని ధ్యానించినచో మీరందరూ నిశ్చలంగా ఆయన యొక్క శాశ్వత పరమ పొందగలరు. సహస్రాధిక అశ్వమేధాలు వందలాది వాజపేయ యజ్ఞములు చేస్తే మానవునికి ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలం ఏకాగ్ర చిత్తుడైన విష్ణువును క్షణకాలం ధ్యానం చేయటం వల్ల కలిగే ఫలితాలతో
16వ భాగం కూడా సాటి రాదటండి. అంటే ఆ యాగాలను 16 భాగాలు చేస్తే ఒక భాగం కూడా ఇది చదివితే ఆ 16 భాగాలు మించి అన్ని భాగాలు చేస్తే ఇది ఒక్కసారి చేస్తే అంత ఫలితం వస్తుందటండి. శివుని వల్ల విష్ణు మహాత్మ్యం విని నాదనోష ఆయన చక్కగా ఆరాధించు పరమ పదమును పొందాను. ప్రయత్నించి నిత్యం ఈ స్తోత్రం పఠించే వారికి కోటి జన్మల పాపాలు నశించిపోతాయటండి. మహాదేవం చే వచింపబడిన ఈ స్థుతి చాలా గొప్పదటండి. శ్రద్ధతో ఈ స్తోత్రం నిత్యం పఠించేవాడు అమృతత్వము అనగా పరమ వైష్ణవ పదమును పొందుతాడటండి. ఇది అధ్యాయం 232లో చెప్పారండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ రోజు ఇక్కడితో ముగించుకుందామండి. గురుగారు ఇక్కడి వరకు చెప్పారు ఈ రోజు. రేపు తర్వాత భాగం తెలుసుకుందామండి. ఇది రేపు మధ్య అష్టకం స్తోత్రం గురించి రేపు చెప్పుకుందామండి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు రాణి గారు. రామనామం చేసుకున్నామండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః.